ఈ తెలంగాణ ఏర్పాటును ఇండియా పాకిస్తాన్ విభజనతోటి పోల్చినటువంటి ఎంపీని వెంటనే పార్లమెంట్ నుంచి బర్తరఫ్ చేయాలి. ఆయన మాట్లాడినటువంటి మాటలను రికార్డు నుంచి తొలగించాలి. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ ఎంపీలు ముందుగా చొరవ చూపెట్టి ఈ అంశం మీద స్పందించాలి. లేదంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నా ఉద్యమకారులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ ఈ అంశం మీద స్పందించాల్సిందిగా కోరుతూ నేను ఈరోజు ఓం బిర్లా గారికి లేఖ పంపిస్తా ఉన్నా. దయచేసి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, తెలంగాణ ఏర్పాటుకు వేదికైన లోక్సభను అవమానపరుస్తూ మాట్లాడినటువంటి విధానాన్ని వెంటనే ఆ మాటల రికార్డు తొలగిస్తూ ఆ సభ్యుడిపై తగిన చర్యలు తీసుకోమని, అవసరమైతే తెలంగాణ పార్లమెంటు సభ్యులుగా మాజీ పార్లమెంటు సభ్యులను కూడా కలిసి నేరుగా స్పీకర్ని కలిసి విజ్ఞాపన కూడా చేస్తాం. అతను సభలో ఉండడానికి వీల్లేదు అనేటువంటి డిమాండ్ తెలంగాణ మాజీ పార్లమెంటు సభ్యుడిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది తెలంగాణ ప్రజల యొక్క అగౌరవపరచడం తప్ప ఇంకొకటి కాదు. ఉద్యమాన్ని అవమానపరచడం, రాష్ట్ర ఏర్పాటును అవమానపరచడం, ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడం, రాజ్యాంగాన్ని అవమానపరచడం, ఏ లోక్సభ రాజ్యసభలలో వేదిక ద్వారా పాస్ అయిందో ఆ పాస్ అయిన విధానాన్ని వ్యతిరేకించడం ఇది అప్రజాస్వామికం. దీనిపైన భారతీయ జనతా పార్టీ నాయకత్వం స్పందించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను.